నేను సీతమ్స్ కాలేజ్‌లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అండ్ నేను సీఏఐ డిపార్ట్‌మెంట్. ఏ రుద్రమూర్తి అని నాకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్, ఫస్ట్ సెమ్ నుంచి. అతను సెకండ్ సెమ్ లాస్ట్‌లో నాకు ప్రపోజ్ చేసినాడు. అతను సీఎస్‌డి డేటా సైన్స్ అతను. ఫస్ట్ ఇయర్‌లో సేమ్ క్లాస్‌లో ఉన్నాము. సెకండ్ ఇయర్‌లో డివైడ్ చేసేసారు. అతను ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో నాకు లాస్ట్‌లో ప్రపోజ్ చేసినాడు. నేను నో అని చెప్పేసాను. ఇంట్లో ఒప్పుకోరు, నాకు నచ్చదు అదంతా చేయడానికి అనేసి. కానీ అతను ఫ్రెండ్ లాగా జస్ట్ మాట్లాడు చాలు అనేది. నాకు ముందు నుంచే ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడినాను. ఏమంటే ఏమనేసి మాట్లాడినాను. బట్ అతను ఎక్స్టెండ్‌కి వెళ్ళేసరికి నేను మాట్లాడడం నిలిపేసినాను. అతను మాట్లాడడం నిలిపేస్తే చెయ్యి అంతా క్లాస్‌కి అంతా కొట్టుకునేది, అది అంతా చెయ్యి అంతా కోసుకునేది, అది అంతా చేస్తా ఉన్నాడు. సో నేను ఏమంటే ఏమి అనేసి మాట్లాడుతా ఉన్నాను. నిన్న కూడా వచ్చి అతను ఎగ్జామ్ చదువుకొని వెళ్ళి ఎగ్జామ్ అంతా రాసినాడు. మంచిగానే ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ వచ్చి యాక్సెప్ట్ చేస్తావా లేకుంటే వెయిట్ చేస్తావా అని అతనికి హోప్స్ ఇవ్వదలుచుకోలేదు. సో నేను వెయిట్ చేయలేను. ఒకవేళ నీకు నిజంగా కావాలి అంటే ఒక 26, 27 నాకు కొన్ని ఎయిమ్స్ ఉన్నాయి. అవన్నీ అచీవ్ చేసిన తర్వాత వచ్చి మాట్లాడుకో కావాలి అంటే, నేను మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటాను అనేసి చెప్పాను. వెయిట్ చేస్తావా అని. నేను వెయిట్ చేస్తాను అని చెప్పలేకపోయినాను. సో అతను సరే భద్రం అని చెప్పేసి క్లాస్‌లో కొంతమందికి భద్రంగా చూసుకోండి అని చెప్పేసి వెళ్ళాడు. మేము ఎగ్జామ్‌కి వెళ్ళిపోయాము. అతను ఎగ్జామ్‌కి వెళ్ళకుండా వెళ్ళి పైనుంచి దూకేసాడు.